జనవరి న్యూస్. చంద్రబాబు గురించి లక్ష్మీ పార్వతి ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు. లక్ష్మీ పార్వతిని ఎక్కువగా మాట్లాడితే కుప్పంలో తెలుగు మహిళలు తరిమి కొట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, చంద్రకళ, భాగ్యలక్ష్మి, త్రిలోక్, కుప్పం మండలం అధ్యక్షురాలు వసంతమ్మ, శారదమ్మ, సరస్వతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసునని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ బాబు అడ్డని గుర్తుంచుకో, కుప్పంను అభివృద్ధి చేసింది బాబు, చరిత్ర తెలుసుకుని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ పంచని చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడతావా? ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు. కుప్పంలో సీసీ రోడ్లు వేసింది, కుప్పం నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసింది జగనా లేక కుప్పం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ చేశాడా? బాబు కుప్పంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రోజు నుంచే కుప్పం అభివృద్ధి ప్రారంభమైంది. కుప్పంలో రైతుల సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చిన ఘనత బాబుది. ఇజ్రాయెల్ సాంకేతికతను తీసుకొచ్చి పంటల దిగుబడి పెంచిన ఘనత బాబుది. ఎవరు పడితే వారు వచ్చే కుప్పంలో బాబు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే తరిమి కొడతామన్నారు. లక్ష్మీ పార్వతి ప్రచారంలో భరత్ కు డిపాజిట్ గల్లంత కావడం ఖాయం. లక్ష్మీ పార్వతి ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలకు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అందరికీ నమస్కారము. లక్ష్మీ పార్వతి గారు నేను కుప్పం రావడం జరిగింది. అమ్మా లక్ష్మీ పార్వతి, నోరు జాగ్రత్తగా పెట్టుకొని వచ్చినావు ఓ, నేను కాదని చెప్పలేదు. చంద్రబాబు